RRC Group D Grand Test 31. Question number 8. If an object undergoes a uniform circular motion, then it's ఒక వస్తువు ఏకరీతి వృత్తాకార చలనములో కదులుతూ ఉంటే ఈ క్రింది వానిలో ఏది స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది? వస్తువు వృత్తాకార చలనములో ఉన్నది. ఈ వృత్తాకార చలనంలో ఉన్నప్పుడు ఇందులో స్థిరంగా ఉండే అంశము ఏమిటి? ఏకరీతి వృత్తాకార చలనంలో ఉన్నటువంటి సందర్భంలో సాధారణంగా ఇది కలిగి ఉండే అంశము యాక్సిలరేషన్ రిమైన్స్ యూనిఫామ్. త్వరణము అనేది సాధారణంగా ఏకరీతిగా ఉంటుంది, ఏకరీతి త్వరణాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 11. సర్ఫేస్ టెన్షన్ డిపెండ్స్ ఆన్. తలతన్యత అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం పైన. ఆప్షన్ బి నేచర్ ఆఫ్ ది లిక్విడ్, ద్రవ స్వభావం పైన. ఆప్షన్ సి టెంపరేచర్ ఆఫ్ ది లిక్విడ్, ద్రవ ఉష్ణోగ్రత పైన. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎస్, తలతన్యత లక్షణం అనేది ఇది సాధారణంగా ద్రవ పదార్థాలకు సంబంధించిన విషయం అండి. కాబట్టి ద్రవ పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత గనక పెరిగితే తలతన్యత అనేది తగ్గుతుంది. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్, సర్ఫేస్ టెన్షన్ డిక్రీజెస్. ఇఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇంక్రీజ్, ఇట్ ఇంపాక్ట్ ఆన్ ద size of the bubble also. That is why it depends on these three parameters. సర్ఫేస్ టెన్షన్ అనేది మూడు అంశాలకు సంబంధించినటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుచేత ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్, ఆల్ ఆఫ్ ది అబోవ్. క్వశ్చన్ నెంబర్ 24. రాడార్ ఈజ్ యూజ్డ్ టు. రాడార్ను దేనికోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ లొకేట్ సబ్మర్జ్డ్ సబ్మెరైన్స్. నీటిలో మునిగిపోయిన సబ్మెరైన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు. నీటిలో మునిగిపోయిన వాటిని గుర్తించడానికి ఉపయోగించేది సోనార్ వ్యవస్థ అండి. అందులో ఉపయోగించే ధ్వని ధర్మము ప్రతిధ్వని. అందుచేత ఇది సరి అయిన ఆన్సర్ కాదు. నెక్స్ట్, రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ రేడియో రిసీవర్స్. కాదండి, దూరపు వస్తువులను తెలియజేయడానికి మరియు గుర్తించడానికి. ఎస్, డిటెక్ట్ అండ్ లొకేట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 32. ఇట్ ఈజ్ ఈజియర్ టు స్విమ్ ఇన్ ఏ సీ వాటర్ దాన్ ఇన్ ఆర్డినరీ వాటర్ బికాస్. సాధారణ నీటిలో కంటే సముద్రపు నీటిలో ఈత కొట్టడము సులభతరము. ఎందుకనగా సముద్రపు నీటి యొక్క సాంద్రత అనేది సాధారణ నీటి సాంద్రత కన్నా ఎక్కువ. సో సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల సాధారణ నీటి కంటే కూడా ఉప్పు నీరు అనేది మనల్ని పైకి నెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుచేత మనం సులభముగా ఈదవచ్చు. సో ఆప్షన్ ఏ సీ వాటర్ కంటైన్స్ సాల్ట్. సముద్రపు నీటిలో ఉప్పు ఉంటుంది, అది కారణము కాదండి. ఆప్షన్ బి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ హైయెస్ట్ ఎట్ ద సీ లెవెల్. సముద్ర మట్టంలో వాతావరణ పీడనము ఎక్కువగా ఉంటుంది, దీంతో సంబంధం లేదు. ఆప్షన్ సి డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది ఆర్డినరీ వాటర్. సముద్రపు నీటి సాంద్రత సాధారణ నీటి కంటే తక్కువ ఉంటుంది. ఆప్షన్ డి డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఆర్డినరీ వాటర్. సాధారణ నీటి కంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది, అది అండి అసలు కారణం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 33. ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ సెలబ్రేటెడ్ ఇన్ న్యూటన్ rates 19.6 Newton. Calculate its mass m in grams. స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క బలము 19.6 న్యూటన్ అయితే దాని యొక్క ద్రవ్యరాశిని లెక్కించండి.
గివెన్ దట్ ఫోర్స్ బలం ఇచ్చారండి. బలము F is equal to 19.6 న్యూటన్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని? మాస్, ద్రవ్యరాశి కనుక్కోమన్నారు. ఏమిచ్చారు ఇంకా ఎక్స్ట్రా అదనంగా? G is equal to 9.8 మీటర్/సెకండ్² అని కూడా ఇవ్వడం జరిగినది. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి విలువలకి కనుగొనమన్నటువంటి విలువకి మధ్య సంబంధము ఏమి ఉంది? ఈ మూడిటి మధ్య గల సంబంధాన్ని తెలిపే సమీకరణము F is equal to mg. F అంటే ఫోర్స్, బలము, M మీన్స్ మాస్, ద్రవ్యరాశి, G ఫర్ గ్రావిటీ, గురుత్వ త్వరణం. బలానికి వాల్యూ 19.6, M మాస్ వాల్యూ అన్నోన్ వాల్యూ, దిస్ G is 9.8. 9.8 ones are 9.8 twos are. So M is equal to 2 kg. బట్ మనల్ని అడిగిన క్వశ్చన్ వాల్యూను గ్రాములో ఎక్స్ప్రెస్ చేయండి అంటున్నారు. మరి 1 kg is equal to how many grams? 2000 grams. So 2000. 1 kg is equal to 1000 grams. So 1000 into 2, 2000 grams. So our answer is option C is the correct one for this question. Question number 54. The energy produced in stars by నక్షత్రాలలో శక్తి ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుంది? ఆప్షన్ ఏ న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విచ్ఛిత్తి వల్ల. ఆప్షన్ బి న్యూక్లియర్ ఫ్యూజియన్, ఎస్, కేంద్రక సంలీన చర్యల వల్లనే సూర్యుడు మరియు నక్షత్రాలలో నిరంతరము ఉష్ణశక్తి మరియు కాంతి శక్తి విడుదల అవుతున్నాయి. నక్షత్రాలలో మరియు సూర్యుడిలోనూ శక్తి ఉత్పత్తి అవ్వడానికి కారణమైన చర్యలు కేంద్రక సంలీన చర్యలు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. Question number 55. The force acting on the person in the elevator is greater in this case. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై పనిచేయు బలము ఏ సందర్భంలో అధికంగా ఉంటుంది? లిఫ్ట్ అనేది పైకి పోవుచున్నప్పుడు కనిపించే భారము ఎక్కువగా ఉంటుంది, కిందకు వస్తూ ఉంటే తక్కువగా ఉంటుంది, నిశ్చల స్థితిలో ఉంటే స్థిరంగా ఉంటుంది, స్వేచ్ఛగా క్రిందకు పడితే 0 అవుతుంది. గమనించాలి, స్వేచ్ఛగా పడితే 0, నిశ్చల స్థితిలో ఉంటే స్థిరం, కిందికి పోతూ ఉంటే తక్కువ, పైకి పోతూ ఉంటే ఎక్కువ. కాబట్టి ఎక్కడ ఎక్కువ అన్నారు కాబట్టి పైకి పోయేటప్పుడు. లిఫ్ట్ త్వరణంతో క్రిందకు వస్తున్నప్పుడు రాంగ్ ఆన్సర్. Lift is coming down with acceleration. Wrong. When the lift is going up with acceleration, yes. Lift అనేది కొంత త్వరణముతో పైకి వెళ్ళుచున్నప్పుడు. So B is the correct one here. Question number 87. The acronym laser stands for. లేజర్ను విస్తరించండి. లేజర్ యొక్క సంక్షిప్త రూపము ఏది? లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. Option A is the correct one for this question. Thank you. Namaskaram sir, welcome to IAC Institute. Now we are going to discuss RRC Group D Grand Test number 31 chemistry bits andi. Chudandi first, galvanized iron sheets having coating off. అంటే ఇక్కడ సాధారణంగా మనం అత్యధికంగా ఉపయోగించే లోహం ఇనుమండి. మోర్ యూజింగ్ మెటల్ ఈస్ ఐరన్. ఇప్పుడు ఈ ఐరన్ సాధారణంగా తుప్పు పడుతూ ఉంటుంది. ఈ తుప్పు నుంచి కాపాడడానికి మనం జింకుతో పెయింటింగ్ వేస్తాం, లేదా
టిన్తో పెయింటింగ్ వేసుకుంటాం, లేదంటే కాపర్తో పెయింటింగ్ వేస్తాం, లేదంటే సిల్వర్తో పెయింటింగ్ వేసుకుంటాం, లేదంటే గోల్డ్తో పెయింటింగ్ వేస్తూ ఉంటామండి. రైట్. అనగా ఒకవేళ జింకుతో కనుక పెయింటింగ్ వేస్తే దానిని గాల్వనైజేషన్ అంటారండి. గాల్వనైజేషన్. ఒకవేళ టిన్తో పెయింటింగ్ వేసినట్లయితే టిన్నింగ్ ప్రాసెస్ అంటారు. అంటే ఇక్కడ ఐరన్ ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి అలానే కొద్దిగా హ్యూమిడిటీతో కూడా రియాక్షన్లో పాల్గొని H2Oతో చర్యలో పాల్గొని Fe2O3 అలానే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ FeOH టేకన్ థ్రైస్గా మారుతుంది. దీనిని తుప్పు పట్టడం అంటారండి. అంటే ఇక్కడ తుప్పు పట్టడంలో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఐరన్కి ఆక్సిజన్ కొద్దిగా యాడ్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ ద ఆక్సిజన్ టు ఐరన్. అంటే మనం కాదండి, మన వాతావరణంలోని ఆక్సిజన్ ఇనుముతో కలిసిపోతుంది. ఆక్సిజన్కి ఎంతో కొంత బరువు ఉంటుంది, ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి కొద్దిగా బరువు ఏమవుతుంది. ఆన్ ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ వెయిట్ స్లైట్లీ ఇంక్రీజెస్. బరువు అతి స్వల్పంగా పెరుగుతుంది మనకు తెలుసా అండి. అంటే ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి బరువు అతి స్వల్పంగా పెంచబడుతుంది. సరే, ఇప్పుడు తుప్పు పట్టకుండా కాపాడడానికి ఇనుముపై ఎవరి పెయింటింగ్ వేస్తాము మనము? జింకుతో పెయింటింగ్ వేసినట్లయితే దానిని గాల్వనైజేషన్ అంటారు. అంటే ఆన్సర్ ఏదండి? సి. అదే టిన్తో కోటింగ్ వేస్తే దాన్ని ఏమంటారు? టిన్నింగ్ ప్రక్రియ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. వెన్ an iron nail gets rusted, అంటే తుప్పు పట్టిన తర్వాత ఐరన్ ఆక్సైడ్ ఈస్ ఫార్మ్డ్. అంటే ఇనుము ఆక్సిజన్తో చర్యలో పాల్గొని మనకు Fe2O3 ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. మరి బరువు ఏమవుతుంది చూడండి, ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి కొద్దిగా బరువు అన్నది ఏమవుతుంది, పెరుగుతుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ ఆఫ్ ది నేల్, అంటే బరువు అతి స్వల్పంగా పెంచబడుతుంది. అనగా ఆన్సర్ ఏదండి? సి అని అర్థమవుతుంది. బరువు అతి స్వల్పంగా పెరుగుతుందండి. మరి వెయిట్ తగ్గుతుంది కాదు, వితౌట్ ఎనీ చేంజ్. బరువు ఎందుకు మారుతుందండి? ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి కొద్దిగా బరువు ఏమవుతుంది, పెంచబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద గ్రూప్ ఆఫ్ మెటల్స్ ఐరన్, కోబాల్ట్, నికెల్ మే మస్ట్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ మెటల్స్, పరివర్తన లోహాలుగా ప్రసిద్ధి అండి. మనకు తెలుసు పీరియాడిక్ టేబుల్లో ఎడమవైపు లోహాలు, కుడివైపు మనకు తెలుసు అలోహాలు ఉంటాయని. రైట్. ఈ మధ్య ఇక్కడ మెటల్స్, ఇక్కడ నాన్ మెటల్స్, అంటే ఇక్కడ లోహాలు, ఇక్కడ అలోహాలు. అంటే ఇక్కడ ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది ట్రాన్సిషన్, చేంజింగ్ ఇన్ ద ప్రాపర్టీస్. లోహాలు కాస్త అలోహాలుగా, మెటల్స్ కాస్త నాన్ మెటల్స్గా వస్తున్నాయి. అంటే ఈ మెటల్స్ ద్వారా పరివర్తనం అవుతుంది. ట్రాన్సిషన్ ఇన్ ద ప్రాపర్టీస్, చేంజింగ్ ఇన్ ద ప్రాపర్టీస్. కాబట్టి ఇక్కడ ఐరన్, కోబాల్ట్, నికెల్ 26 రైట్ 27, 28 ఈ పరమాణు సంఖ్యలు కలిగినటువంటి ఐరన్, కోబాల్ట్, నికెల్ పరివర్తన మూలకాల్లో ఉంటాయి కాబట్టి ట్రాన్సిషన్ మెటల్స్, పరివర్తన లోహాలు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, అంటే మనకు మోటారు వాహనాల నుంచి విడుదలయ్యే ఏ కాలుష్యము క్యాన్సర్కి కారణమవుతుంది అంటే మనకు చూస్తుంటాం అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్, అంటే పూర్తిగా దహనం చెందని హైడ్రోకార్బన్లు. మరి అదే లెడ్ నుంచి వస్తే మనకు కిడ్నీ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుందండి. మరి కార్బన్ మోనాక్సైడ్ వస్తే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడి ఆక్సిజన్ శారీరక కణాలకు పూర్తిగా అందదు. మరి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, అంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వల్ల ముక్కు మండడం, గొంతు మండడం, ఛాతీ మండడం జరుగుతూ ఉంటుంది నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వలన. మరి అదే కార్బన్ మోనాక్సైడ్ వలన మనకు ఆక్సిజన్ సప్లై సరిగ్గా కాదు. మరి లెడ్ వల్ల మనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, అంటే వాటర్ ద్వారా మనకు ఎక్కువగా వస్తుంటుంది. మరి అలానే నాసియా, వామిటింగ్స్ అవుతూ ఉంటాయండి. లెడ్ వలన వామిటింగ్స్ అవుతాయి కానీ క్యాన్సర్కి దారి తీసేది కాదు. మరి క్యాన్సర్కి దారి తీసేది ఏది అంటే పూర్తిగా దహనము చెందని హైడ్రోకార్బన్, పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నాన్ స్టిక్ కుకింగ్ యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ విత్, అంటే మనకు అంటుకోని పాత్రల తయారీకి ఇప్పుడే అంతకుముందు మాట్లాడుకున్నాం. ఎవరిని యూజ్ చేస్తారండి? టెఫ్లాన్ను ఉపయోగిస్తారు. అనగా ఎథిలిన్లో ఉన్నటువంటి 4 హైడ్రోజన్లను 4 ఫ్లోరిన్లచే ప్రతిక్షేపించగా ఏర్పడుతుంది టెట్రాఫ్లోరో ఎథిలిన్, అనగా టెఫ్లాన్. అంటే ఆన్సర్ ఏదండి? టెఫ్లాన్. మరి పీవీసీ పైప్ని ఎక్కడ ఉపయోగిస్తారు? మరి పాలీవినైల్ క్లోరైడ్ పైప్స్ తయారీలో యూజ్ చేస్తారు. పాలీస్టైరిన్ను మనం సాధారణంగా థర్మోకోల్ తయారీలో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే ఏదండి? టెఫ్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి. ఏ మిక్స్చర్ ఆఫ్ నాఫ్థలీన్ అండ్ శాండ్, నాఫ్థలీన్ మరియు శాండ్లను ఇసుక మరియు నాఫ్థలీన్, అంటే దీనిని మనం అంటాం
డాంబర్ గోళీలు, కలరా గోళీలు అంటాం. ఇవి మనము ఒక పాత్రలో ఉంచినట్లయితే నాఫ్థలిన్ అన్నది ఉత్పతన పదార్థం. అంటే సాలిడ్ను వేడి చేస్తే మనకు సాధారణంగా సాలిడ్ లిక్విడ్ గ్యాస్గా, ఇప్పుడు సాలిడ్ లిక్విడ్గా మారితే మెల్టింగ్ ద్రవీభవనం, లిక్విడ్ గ్యాస్గా మారితే బాయిలింగ్ బాష్పీభవనము, గ్యాస్ లిక్విడ్గా మారితే వాయువు ద్రవంగా మారితే సాంద్రీకరణము కండెన్సేషన్, లిక్విడ్ సాలిడ్గా మారితే ఫ్రీజింగ్ ఘనీభవనము అంటారు. మరి కొన్ని పదార్థాలు ఉంటాయి నేరుగా సాలిడ్ నుండి గ్యాసియస్లోకి వెళ్ళిపోతాయి లిక్విడ్ స్టేట్ లేకుండానే. అటువంటి ప్రక్రియని ఏమంటారంటే సబ్లిమేషన్ ప్రాసెస్, ఉత్పతన ప్రక్రియ అంటారు. ఉత్పతన ప్రక్రియలో ప్రధానంగా నాఫ్థలిన్, మనకు అలానే హారతి కర్పూరం, అలానే అమోనియం క్లోరైడ్, అలానే మనకు డ్రై ఐస్, అదే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, అలానే అయోడిన్, ఇవన్నీ మనకు ఉత్పతన పదార్థాలు. అంటే డైరెక్ట్లీ కన్వర్ట్ ఫ్రమ్ సాలిడ్ టు డైరెక్ట్లీ గ్యాసియస్ వితౌట్ ఎనీ లిక్విడ్ స్టేజ్, నేరుగా ఘనస్థితిలో నుంచి వాయుస్థితిలోకి వెళ్ళే ప్రక్రియని ఉత్పతన ప్రక్రియ అంటారు. నాఫ్థలిన్ అన్నది డాంబర్ గోళీలు అనగా కలరా గోళీలు ఉత్పతనం చెందే పదార్థం. కాబట్టి ఇసుక అలానే ఉండిపోతుంది, నాఫ్థలిన్ మనకు సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియని మనం సబ్లిమేషన్ ఉత్పతనము అంటారండి. Now, thank you. Hi students, welcome to ISC online classes. In this particular video we shall discuss RRC Group D Grand Test number 31 Biology questions bilingual video explanation. Let us see the first question. Which is called energy currency of the cell? కణము యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనిని పిలుస్తారు? It is a direct NCERT textual bit. Now, కణము యొక్క ఎనర్జీ కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఓకే, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. This is called energy currency of the cell. Why? Because there are different forms of energy. అనేక రూపాలలో శక్తి లభ్యమవుతుంది. కానీ ఏ రూపంలో ఒక సజీవ కణము శక్తిని వినియోగించగలదు అంటే ఏటీపీ రూపంలో. కాబట్టి ఏటీపీని ఏమని పిలుస్తున్నాము? ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఓకే, సో ఒక ఏటీపీ నుంచి 7200 క్యాలరీల ఎనర్జీ వస్తుంది. So each ATP gives 7200 calories of energy. Clear? And if you take the remaining options, ADP means adenosine diphosphate, NAD means nicotinamide adenine dinucleotide, FAD means flavin adenine dinucleotide, okay, and these are electron acceptors. Now ATP is the form of energy used by the living cell. So ATP is called energy currency. Next, which one of the following organs converts glycogen into glucose? క్రింది వాటిలో ఏది గ్లైకోజన్ను గ్లూకోజుగా మారుస్తుంది? ఏ లివర్ కాలేయము, బి కిడ్నీ మూత్రపిండాలు, సి లంగ్స్ ఊపిరితిత్తులు, డి స్ప్లీన్ ప్లీహము. ఓకే, మరి ఇక్కడ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చు హార్మోన్ ఏంటండి? లేదా హార్మోన్ కాకుండా ఇక్కడ అవయవం అడిగాడు కాబట్టి ఎవరు ఆ ప్రక్రియలో పాల్గొంటారు అంటే, సో ద ఆర్గాన్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ లివర్. సో కాబట్టి ఇక్కడ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చడంలో కానీ, గ్లూకోజ్ను గ్లైకోజన్గా కన్వర్ట్ చేయడంలో కానీ, ఇన్సులిన్ గ్లూకగాన్ హార్మోన్లు పాలు పంచుకుంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా లివర్ ఆధీనంలో కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ లివర్. ఓకే, అండ్ వీ నో ద చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, ప్రధాన విసర్జక అవయవాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తాయి, అండ్ ప్లీహమును గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం, అండ్ ఆల్సో ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్, అత్యవసర రక్త నిధి కేంద్రం అని దేనిని పిలుస్తారు? ఈ యొక్క స్ప్లీన్. తర్వాత ఇది ఆర్బీసీ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయితే వాటిని ఏం చేస్తుంది? స్టోర్ చేసుకొని దాని దగ్గర ఉంచుకుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద స్టోరేజ్ ఆర్గాన్ ఆఫ్ ఆర్బీసీ. ఓకేనా, ఎర్ర రక్త కణాల నిల్వ కేంద్రముగా, నిల్వ గదిగా లేదా నిల్వ అవయవంగా ఎవరుంటారు? ప్లీహము పనిచేస్తుంది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాలేయం. The lockjaw is a pathological condition of.
ద లాక్ జా, తెరవబడని దవడలు అనేది ఏ రోగ లక్షణ పరిస్థితి? ఏ డిప్తీరియా, బి పోలియో, సి పారాలసిస్, డి టెటానస్. మరి ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే ఆప్షన్ డి టెటానస్. ఓకే, ఇది క్లాస్ట్రీడియం టెటానే. క్లాస్ట్రీడియం ఓకే, క్లాస్ట్రీడియం టెటానే అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ లాక్ జాస్, దవడలు తెరవలేనటువంటి పరిస్థితి. నెక్స్ట్ డిప్తీరియా తీసుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్లో ఇది కొర్నిబ్యాక్టీరియం డిప్తీరియా. కొర్నిబ్యాక్టీరియం డిప్తీరియే అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కొరినోబ్యాక్టీరియం డిప్తీరియా. poliomyelitis virus. Okay, paralysis is nothing but there is a disturbance or abnormality in the brain. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి టెటానస్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓన్లీ ఏప్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో భారతదేశంలో కనిపించే ఏకైక కోతి జాతి. సో దిస్ ఈజ్ రిపీటెడ్ బిట్ ఆల్సో, హొలాక్ గిబ్బన్. హొలాక్ గిబ్బన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంఫీబియన్స్ లాక్స్ టంగ్? క్రింది వాటిలో ఉభయచరాలలో నాలుక లేనిది అంటున్నాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్థియోఫిస్. ఓకే, ఇక్థియోఫిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? The animal which can, or the animal who can consume more salt among the following is? క్రింది వాటిలో ఎక్కువ ఉప్పు తినగలిగిన జంతువు. సో ఎక్కువగా సాల్ట్ తీసుకున్నప్పటికీ కూడా బ్లడ్ ప్రెషర్లో పెద్ద మార్పు ఉండదు. ఓకే, సో ఇట్ కెన్ రెగ్యులేట్ ద బ్లడ్ ప్రెషర్ ఈవెన్ దో ఇట్ టేక్స్ హై క్వాంటిటీ ఆఫ్ సాల్ట్స్. నథింగ్ బట్ క్యామెల్, వెంటే. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. పిక్ అవుట్ ద కరెక్ట్ మ్యాచ్. సరైన పోలికలను జతను ఎంచుకోండి. ఫ్లెషీ గూడ్స్, కాల్షియం అండ్ ప్రోటీన్, కండగల వస్తువులు కాల్షియం మరియు ప్రోటీన్. ఫిష్, స్టార్చ్ అండ్ విటమిన్స్, చేపలలో స్టార్చ్ మరియు విటమిన్లు ఉంటాయి. మిల్క్, ఫైబర్ అండ్ మినరల్స్, ఫైబర్ మరియు ఖనిజ లవణాలు ఉంటాయి. ఎగ్ యోక్, గుడ్డు పచ్చ సొన, ప్రోటీన్ మరియు ఖనిజ లవణాలు. సో హియర్ ఎగ్ యోక్లో తీసుకుంటే మనకు ఖచ్చితంగా క్రొవ్వు పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంది. అండ్ this contains, this is the food for the developing zygote. సో అభివృద్ధి చెందుతున్నటువంటి సంయుక్త బీజానికి ఆహారంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రోటీన్స్ ఎక్కువ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అంటే సరిగ్గా మ్యాచ్ చేయనటువంటిది ఏది అంటే ఆప్షన్ డి. ఎగ్ యోక్ కంటైన్స్ ఎక్సెస్ ఫ్యాట్స్, ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. డిపిటి వ్యాక్సిన్ ఈజ్ అన్ అడ్మినిస్టర్డ్ టు ప్రివెంట్ డిసీజెస్ లైక్. DPT vaccine is administered to prevent diseases like. ఇలాంటి వ్యాధులను నివారించడానికి DPT ఓకే, DPT వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది అన్నాడు. మరి ఇక్కడ DPT ఫుల్ ఫామ్ తీసుకుంటే D స్టాండ్స్ ఫర్ డిప్తీరియా, P స్టాండ్స్ ఫర్ పెర్టూసిస్, T స్టాండ్స్ ఫర్ టెటానస్. ఓకే, క్లాస్ట్రీడియం టెటానే బ్యాక్టీరియా, కొరినిబ్యాక్టీరియం డిప్తీరియా కోరింత దగ్గు అంటాం అది. తర్వాత ఈ యొక్క పెర్టూసిస్, కొరినిబ్యాక్టీరియం డిప్తీరియా ధనుర్వాతం అని పిలుస్తాం. డిప్తీరియా అని పిలుస్తారు దాన్ని, డిప్తీరియా. ఓకేనా? తర్వాత టెటానస్ను ధనుర్వాతం అని పిలుస్తాం. తర్వాత మూడవది వచ్చేసి పెర్టూసిస్ను మనము కోరింత దగ్గు లేదా వూఫింగ్ కాఫ్ అని పిలుస్తారు. ఇలా ధనుర్వాతానికి, డిప్తీరియా వ్యాధికి మరియు ఈ యొక్క వూఫింగ్ కాఫ్ లేదా కోరింత దగ్గుకు ఇచ్చేటటువంటి ఒకే ఒక ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ను మనం ఏమని పిలుస్తాం? DPT. హియర్ D స్టాండ్స్ ఫర్ డిప్తీరియా, P స్టాండ్స్ ఫర్ పెర్టూసిస్ అండ్ T స్టాండ్స్ ఫర్ టెటానస్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డిప్తీరియా, పెర్టూసిస్ అండ్ టెటానస్. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ యాంటీజెన్. సో విచ్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ యాంటీజెన్? ట్రిపుల్ యాంటీజెన్ అని దేనిని పిలుస్తారు అంటే ఈ యొక్క DPT వ్యాక్సిన్ ట్రిపుల్ యాంటీజెన్.
ఓకే, విచ్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ యాంటీజన్. మీన్స్ ట్రిపుల్ యాంటీజన్గా పిలువబడేది డిప్తీరియా, పెర్టూసిస్ అండ్ టెటానస్. క్లియర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద హార్ట్ ట్రీట్మెంట్ అప్లైడ్ టు మిల్క్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ టు స్టెబిలైజ్ అండ్ టు రిమూవ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ యాజ్. స్థిరీకరించడానికి మరియు వ్యాధి కలిగించే బ్యాక్టీరియాను తొలగించడానికి పంపిణీకి ముందు పాలకు వర్తించే వేడి చికిత్సను ఇలా పిలుస్తారు. ఓకే, ద హీట్ ట్రీట్మెంట్ అప్లైడ్ టు మిల్క్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్. మనం పాల ఉత్పత్తి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుగా దాన్ని ఏం చేస్తాం? స్టెరిలైజ్ చేసి దాన్ని బాగా ప్యూరిఫై చేసి ఆ తర్వాత సప్లై చేస్తాం. మరి దట్ ట్రీట్మెంట్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? పాశ్చరైజేషన్. సో లూయిస్ పాశ్చర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క పాశ్చరైజేషన్ విధానాన్ని కనుక్కున్నాడు. ఓకే, సో ద పాశ్చరైజేషన్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ బై లూయిస్ పాశ్చర్. ఓకే, సో మరి ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ తీసుకుంటే ఫర్మెంటేషన్లో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఒక రకమైన అవాయు శ్వాసక్రియ. అక్కడేమవుతుంది? ఆల్కహాల్ను ఉత్పత్తి చేయవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్. కొయాగ్యులేషన్ మీన్స్ క్లాటింగ్. హోమోజినైజేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ సమ్ కాంపోనెంట్స్. అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ వీటన్నిటిని కూడా తొలగించుకొని హోమోజినైజేషన్ చేస్తారు దాన్ని, పాలను. ఓకేనా? సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పాశ్చరైజేషన్. ఓకే, నెక్స్ట్, ఇన్ డైకాట్స్ ద పోలన్ గ్రెయిన్స్ పొజెస్. ద్విదళ బీజాలలో పుప్పొడి రేణువులు కలిగి ఉండునవి. ఓకే, సో ఇన్ డైకాట్స్ ద పోలన్ గ్రెయిన్స్ పొజెస్. ద్విదళ బీజాలలో పుప్పొడి రేణువులు కలిగి ఉండినవి అంటున్నాడు. మరి ఇక్కడ తీసుకుంటే ఏ 2 జనన రంధ్రాలు 2 జర్మ్ పోర్స్, బి 3 జర్మ్ పోర్స్ 3 జనన రంధ్రాలు, సి 4 జర్మ్ పోర్స్ 4 జనన రంధ్రాలు, డి 1 జర్మ్ పోర్ 1 జనన రంధ్రం. ఓకేనా? జనరల్గా ద్విదళ బీజాలలో ఉండేటటువంటి పుప్పొడి రేణువులలో 3 జనన రంధ్రాలు ఉంటాయి. 3 జర్మ్ పోర్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, సో 3 జనన రంధ్రాలు మనకు కనిపిస్తాయి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ పోలన్ గ్రెయిన్స్ ఆఫ్ ద డైకాట్ ప్లాంట్. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. మానవ శరీరంలో ఇన్సులిన్ యొక్క ప్రధాన పని ఏ టు మెయింటైన్ బ్లడ్ ప్రెషర్, రక్తపోటును నిర్వహించడం, బి టు హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని జీర్ణము చేయడంలో సహాయపడడం, టు కంట్రోల్ ద లెవెల్స్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ, శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, డి టు చెక్ ద లెవెల్ ఆఫ్ అయోడిన్ ఇన్ ద బాడీ, శరీరంలో అయోడిన్ స్థాయిని తనిఖీ చేయడం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, టు కంట్రోల్ ద లెవెల్ ఆఫ్ షుగర్ ఇన్ ద బ్లడ్. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణ చేయడంలో ప్రముఖ పాత్రను పోషించే హార్మోనే ఈ యొక్క ఇన్సులిన్. గుర్తుంచుకోండి, ఇది క్లోమ గ్రంథిలో ఉండేటటువంటి లాంగర్హాన్స్ పుటికలు. ఓకే, ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ప్రజెంట్ ఇన్ ద ప్యాంక్రియాస్, దే రిలీజ్ దిస్ హార్మోన్ కాల్డ్ ఇన్సులిన్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.